హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు? టమాటో, పచ్చిమిర్చి, ఎండు చేపలతో టేస్టీ కర్రీ చూపిస్తాను. ముందుగా అయితే ఒక మిక్సీ గిన్నెలో చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని టమాటో, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఈ విధంగా ప్యూరీ లాగా అయితే పట్టేసుకుందాం. తర్వాత అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇక్కడైతే పోపు కోసం జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా చిటిపట్లాడిపోయిన తర్వాత మనం ముందుగానే పట్టేసుకున్న ప్యూరీని అయితే ఇక్కడ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని కొంచెం అయితే ఒక స్పూన్ పసుపు, కల్లుప్పు అయితే తగినంత వేసుకొని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత తీసేసరికి బాగా వాటర్ అంతా పైకి వచ్చేసాయి. కొంచెం అయితే వాటర్ అయితే డ్రై అయ్యేదాకా ఉంచేసుకోండి. ఇలా కొంచెం అయితే మీడియంగా ఉన్నప్పుడు మనం ముందుగానే ఎండు చేపలను అయితే బాగా వాష్ చేసేసుకొని ఇక్కడైతే వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకుంటే కర్రీ అయితే సూపర్‌గా టేస్టీగా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ అయితే సూపర్‌గా ఉందండి. బాయ్ ఫ్రెండ్స్.